సో మార్కెట్ ప్రోగ్రామ్ పూర్తిగా నేను మాట్లాడడం కొంచెం తక్కువ ఉంటుంది ఈరోజు. ప్రోగ్రామ్ని మాత్రమే బాగా గమనించు. సో గ్రిడ్ బార్ లేఅవుట్ సెట్ చేస్తాం కాబట్టి యాడ్ సి. మెయిన్ మెథడ్. సో లిస్ట్ చాయిస్ తో వర్క్ చేయడానికి ఐటమ్ స్టేట్ చేంజ్డ్ ఆఫ్. బటన్స్ తో పని చేయడానికి యాక్షన్ పర్ఫార్మ్డ్ ఆఫ్. సెట్ విజిబుల్ ఆఫ్ ట్రూ. సో డిక్లేర్ grid back constraints GC. Now కాస్త జాగ్రత్తగా గమనించు. నీకు కావాల్సినవి ఏవి అంటే you need one choice, one list, another list, another choice, and you should have 4 lists. సే దీని పేరు ITS, దీని పేరు ప్రో, దీని పేరు ట్రై, దీని పేరు QTY. పేర్లు గుర్తుపెట్టుకుంటే కానీ కోడింగ్ నువ్వు చేయలేవు. సో ఇది సెలెక్టెడ్ ప్రోడక్ట్ ఎస్ ప్రో, ఇది సెలెక్టెడ్ ప్రైస్, ఇది సెలెక్టెడ్ క్వాంటిటీ, ఇది సెలెక్టెడ్ టోటల్. ఇక్కడ గ్రాండ్ టోటల్ ఒక లేబుల్ టెక్స్ట్ ఫీల్డ్, దీని పేరు GT. ఇక్కడ ఒక 2 బటన్లు. సో బటన్ మోడిఫై, రిమూవ్. ఇది మనకు కావాల్సిన టోటల్ కాంపోనెంట్స్ లేఅవుట్. ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే దీనిలో క్లిక్ చేస్తే దీనిలోకి రావాలి, దీనిలోకి రావాలి. దీనిలో క్లిక్ చేస్తే దీనిలో సెలెక్ట్ అవ్వాలి. దీనిలో క్లిక్ చేస్తే ఇక్కడ చాలా విషయాలు జరుగుతాయి. మొదటి విషయం ఏమిటంటే దీనిలోనిది దీనిలోకి రావాలి, దీనిలోనిది దీనిలోకి రావాలి, దీనిలోనిది దీనిలోకి రావాలి. ఈ 2 మల్టిప్లై జరిగి అది దీనిలోకి రావాలి. దాంతోపాటు ఇక్కడ ఉన్నదానికి ఇక్కడ వచ్చినది యాడ్ అయ్యి మళ్ళీ దీనిలోకి రావాలి. దిస్ ఇస్ వాట్ ద ప్రాసెస్ ఈజ్ సపోజ్ టు బి డన్. సో ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుని you start declaring choice ITS, QTY, list pro, try, yes pro, text field GT. ఇప్పుడు వీటన్నింటికి మెమరీ అలొకేట్ చేయాలి.
add C of new label of items B1, third row, or you say fourth row, first column, B2, fourth row, third column, థర్డ్ రోలో డమ్మీ లేబుల్ పెడుతున్నాం. గ్రాండ్ టోటల్ అనే లేబుల్ ఫోర్త్ రో, జీటీ ఫోర్త్ రో, ఇది ఎయిత్ లొకేషన్లో పెడతాం. ఇది విడత 2 అని పెడతాం. 7, 6 అంటే ఇది 6 అని పెడితే 6, 7 రెండు కాలమ్స్ ఆక్యుపై చేసుకుంటుంది. ఇట్ ఈస్ కంపైల్డ్. పైన పేరు తప్పించినాం, STOT. యా, యాక్షన్ లిజనర్. యా, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఇంప్లిమెంట్స్ యాక్షన్ లిజనర్, ఐటమ్ లిజనర్. హే, యా, సెట్ విజిబుల్ ట్రూ చేశాం కదా. మళ్ళీ ఎందుకు రాలేదు మీ తలకాయ? యాడ్ సి అని ఇక్కడ ఇచ్చినాం కానీ యాడ్ సికి డెఫినేషన్ రాయలేదు, రైట్? జీసీ డాట్ this is your overall look and feel. So we can further increase its size. ఎక్కడో ఏదో తప్పు జరిగింది, ఇక్కడ ఏందో తప్పు జరిగింది, రైటా?
ఏం తప్పు జరిగింది? యాడ్ చేసేటప్పుడు ఇవన్నీ ఫస్ట్ రోలోనివి, ఇవన్నీ సెకండ్ రోలోనివి. 21 22 23 24 25 25 26 27 28. అది ప్రాబ్లం. రైట్? ఓకే. నౌ ఫర్దర్. సో ఐటీఎస్లో యూజర్ క్లిక్ చేస్తాడు, ప్రోలో క్లిక్ చేస్తాడు, క్యూటీవైలో క్లిక్ చేస్తాడు, ఎస్ ప్రోలో క్లిక్ చేస్తాడు సెలెక్టెడ్ ప్రోడక్ట్స్ రిమూవ్ చేయడానికి. ఇప్పుడు ఫస్ట్ మనకి కనిపించాల్సినవి మనం యాడ్ చేసుకోవాలా. For int I is equal to 1, I less than 21, I plus plus, qty dot add of దానికంటే ముందు ఇప్పుడు వీటిలో మనకి ట్రై సెట్ ఎనేబుల్డ్ ఫాల్స్ ఉండాలి. జాగ్రత్త గమనించు, క్యూటీవై సెట్ ఎనేబుల్డ్ ఫాల్స్ ఉండాలి. ఆ 4 కూడా డిసేబుల్ అయి ఉండాలి. వాటితో పాటు B1 డిసేబుల్ అయి ఉండాలి, B2 డిసేబుల్ అయి ఉండాలి. యూజర్ ఇక్కడ నొక్కకూడదు, ఇక్కడ నొక్కకూడదు, వీటిలో ఏవి నొక్కకూడదు. అసలు ఏమైనా కాంపోనెంట్ ఉంటే కదా, ఏమీ లేకుండా వాడు రిమూవ్ ఈ బటన్లో నొక్కరాదు. కాబట్టి ఇవన్నీ డిసేబుల్ చేసి పెట్టినా. ఈవెన్ గ్రాండ్ టోటల్ నా ఇప్పుడు ఐటీఎస్లో క్లిక్ చేస్తే యూజర్ దేనిలో నొక్కుతాడు? ఇఫ్ ఈ డాట్ ఐటీఎస్లో నొక్కితే ఇలా జరగాలి. యూజర్ ప్రోలో నొక్కితే ఇలా జరగాలి. క్వాంటిటీలో నొక్కితే ఇలా జరగాలి. యూజర్ ఎస్ ప్రోలో నొక్కితే ఇలా జరగాలి. యూజర్ B1 నొక్కితే ఇలా జరగాలి. B2 నొక్కితే ఇలా జరగాలి. ఇప్పుడు ఐటీఎస్లో నొక్కితే ఏం జరగాలి? మొదట ప్రో డాట్ if ITS dot soaps అయితే
ఇంకా వేరే అవసరమే. ఇంకా ఆ? ఆ. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడు జరగాలి? సెలెక్ట్ అని నొక్కకపోతే. పైన ఫస్ట్ది సెలెక్ట్ అని ఉంది కదా, అప్పుడు ఇఫ్ గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు ఇవన్నీ జరగాలి. దేనిలో గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్? ఐటీఎస్లో. ఎస్. సెలెక్ట్ అంటే ఏమీ జరగకూడదు. షాంపూస్. ఇప్పుడు దీనిలో నొక్కితే ఇది సెలెక్ట్ అవ్వాలి. సి, యూజర్ దీనిలో నొక్కకుండా ఇక్కడ క్వాలిటీ సెలెక్ట్ చేయకూడదు, క్వాంటిటీ, సంథింగ్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ప్రో నొక్కితే దాంతోపాటు 3. ఇప్పుడు దీనిలో 3 అని నొక్కితే ఈ కాల్గేట్ దీనిలోకి రావాలి, 68 దీనిలోకి రావాలి, 3 దీనిలోకి రావాలి. కాన్సెప్ట్ రైట్? ఆ తర్వాత ఈ రెండు మల్టిప్లై జరిగి ఇక్కడ రావాలి. సో ఫస్ట్ వాల్యూస్ని పికప్ చేసుకుందాం. ఎప్పుడు QTYలో నొక్కితే ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు ప్రైస్ తెచ్చుకున్నాం, QTY క్వాంటిటీ తెచ్చుకున్నాం, x ఇంటూ y. ఇప్పుడు టోటల్ వచ్చింది. దాంతోపాటు గ్రాండ్ టోటల్ ఎంత ఉందో దాన్ని తెచ్చుకుందాం. కానీ టెక్స్ట్ ఫీల్డ్ ఖాళీగా ఉంది కదా, అప్పుడు ఏం చేయాలి అంటే ఇఫ్ జీటీ డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అనే టెక్స్ట్ ఫీల్డ్లో ఉన్న గెట్ టెక్స్ట్ ఆఫ్ డాట్ లెంగ్త్ ఆఫ్ దాని నెంబర్ ఆఫ్ అక్షరాలు గ్రేటర్ దాన్ 0 అయితే అప్పుడు తెచ్చుకోవాలి. లేకపోతే తెచ్చుకునే పని లేదు. ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏలోకి ఇంతకుముందు గ్రాండ్ టోటల్ వచ్చింది ప్లస్ ఇప్పుడు సెలెక్టెడ్ ఐటమ్స్ టోటల్ జెడ్లోకి వచ్చింది. అవి క్యాల్కులేట్ చేసి బిలో పెట్టుకున్నాం. నౌ ఎస్ ప్రో డాట్ యాడ్ ఆఫ్ ప్రో డాట్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్ ఎస్ ప్రై డాట్ యాడ్ ఆఫ్ ప్రై డాట్ ఎస్ క్వాంటిటీలోకి అది వచ్చేసింది. STOTలోకి Z. Similarly, GT dot set text of B. దాంతో పాటు సిమిలర్లీ
B1 అనే బటన్ సెట్ ఎనేబుల్డ్ ట్రూ, అంటే ఇప్పుడు వాడు మాడిఫై అని నొక్కొచ్చు. దానితో పాటు క్వాంటిటీలో సెలెక్ట్ ఆఫ్ 0 ఫస్ట్ది, ఆ తర్వాత క్వాంటిటీ డాట్ సెట్ ఎనేబుల్డ్ ఫాల్స్. ఇదంతా ఎప్పుడు జరగాలి? క్వాంటిటీలో కనీసం వాడు 1 అనే నంబర్ నుంచి ఏది నొక్కినా ఇదంతా జరగాలి. నవ్వుసి వాడు ఇక్కడ నొక్కకూడదు, వాడు సోప్స్ అన్నాడు, ఇప్పుడు ఇక్కడ నొక్కకూడదు. ఏ సోప్ కావాలో సెలెక్ట్ చేసుకొని అప్పుడు నాకు 2 కావాలి అని నొక్కాలి. 2 అని నొక్కిన వెంటనే రెగ్జోనా వచ్చింది, 26 వచ్చింది, 2 ఇక్కడికి వచ్చింది, 52 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ 52 వచ్చింది. ఈ బటన్ ఎనేబుల్ అయింది. ఇప్పుడు వాడు ఇంకొకటి నొక్కాడు అనుకోండి, అప్పుడు ఇది ఎనేబుల్ అవుతుంది. అంతవరకు ఇది డిసేబుల్లోనే ఉంటుంది. ఇది డిసేబుల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఆడు మళ్ళీ ఇంకొకటి నొక్కితే కానీ ఇది ఎనేబుల్ అవ్వదు. ఇలా కంట్రోల్ చేయాలి. ఇప్పుడు యూజర్ మోడిఫై అని నొక్కితే ఇది ఎనేబుల్ అవ్వాలి, ఇది డిసేబుల్ అవ్వాలి, ఇది డిసేబుల్ అవ్వాలి. ఎందుకంటే వాడు మాడిఫై దీనిలో మాత్రమే చేస్తాడు. సో ఆ కోడ్ ఎక్కడ రావాలి? యాక్షన్ పర్ఫార్మ్డ్లో B1 నొక్కిన వెంటనే ITS డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్, ప్రో డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్, ఎస్ ప్రో డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ట్రూ. దాంతోపాటు B2 డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ట్రూ, దాంతోపాటు B1 డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్. అటు మళ్ళీ మళ్ళీ మాడిఫై అని నొక్కరాదు. సో కాల్గేట్ 4, మెస్వాక్ 2. ఇప్పుడు వాడు మాడిఫై, ఇది డిసేబుల్, ఇది డిసేబుల్, అన్ని డిసేబుల్, ఇది ఒకటే ఎనేబుల్. వాడు నాకు మెస్వాక్ వద్దు అనుకున్నాడు. ఇప్పుడు రిమూవ్ అని నొక్కితే దీనిలోంచి మెస్వాక్ వెళ్ళిపోవాలి, దీనిలోంచి మెస్వాక్ వెళ్ళిపోవాలి. పక్కకు పెట్టండి. అసలు ఇక్కడ మెస్వాక్ అని నొక్కిన వెంటనే ఇక్కడ మెస్వాక్తో పాటు దాని ప్రైస్ అవన్నీ కూడా సెలెక్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు దేనిలో నొక్కితే? ఎస్ ప్రోలో నొక్కితే, కాబట్టి ఇక్కడ ఇఫ్ ఈ డాట్ గెట్ సోర్స్ ఎస్ ప్రో అయితే ఎస్ ప్రై డాట్ సెలెక్ట్ ఆఫ్ ఎస్ ప్రో డాట్ గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్. ఎస్ ప్రైతో పాటు SQTYలో కూడా సెలెక్ట్ అవ్వాలి, STOTలో కూడా సెలెక్ట్ అవ్వాలి. అవి సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు యూజర్ B2 నొక్కుతాడు, రిమూవ్ అని. రిమూవ్ అని నొక్కిన వెంటనే మనం ఏం చేయాలి? ఫస్ట్ రేట్ అన్ని రిమూవ్ చేసేసినాం అనుకోండి, మనకి STOTలోంచి ప్రైస్ రాదు. కాబట్టి ఫస్ట్ దాన్ని తెచ్చుకోవాలి. ఇంట్ x ఈజ్ ఈక్వల్ టు STOT డాట్ గెట్ సెలెక్టెడ్ ఐటమ్ ఆఫ్ ఇంటిజర్ డాట్ పర్సెంట్ ఆఫ్ సెలెక్టెడ్ టోటల్లోంచి ఏది తీసేయాలో దాన్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంట్ y ఈజ్ ఈక్వల్ టు పర్సెంట్ ఆఫ్ GT డాట్ గెట్ టెక్స్ట్ ఆఫ్ గ్రాండ్ టోటల్లో ఉన్న అమౌంట్ని తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇంట్ z ఈజ్ ఈక్వల్ టు y మైనస్ x. గ్రాండ్ టోటల్ ఏదో దానిలోంచి ఇప్పుడు ఏది తీసేయాలనుకున్నామో దాని ప్రైస్ని మైనస్ చేయాలి. ఇమ్మీడియట్లీ GT డాట్ సెట్ టెక్స్ట్ ఆఫ్ టు స్ట్రింగ్ ఆఫ్ z అయిన తర్వాత ఇప్పుడు ఎస్ ప్రో డాట్ రిమూవ్ ఆఫ్ ఎవరిని? ఎస్ ప్రో డాట్ గెట్ సెలెక్టెడ్ ఇండెక్స్ ఆఫ్. సిమిలర్లీ 4 4 తీసేయాలి. ఎస్ ప్రై, SQTY,
SRTOT. జాగ్రత్త పడాల్సింది ఏమీనంటే ఇక్కడే కాదు, ఇక్కడ కూడా మీరు మార్చాలి. ఎస్ప్రైలో ఏది సెలెక్ట్ అయిందో అది ఎస్ప్రైలోంచి రిమూవ్ అవ్వాలి అని. ఇవన్నీ అయిన తర్వాత B1 డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ట్రూ, B2 డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్, దాంతోపాటు STOT డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ఫాల్స్, దాంతోపాటు ITS డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ట్రూ, ప్రో డాట్ సెట్ ఎనేబుల్డ్ ఆఫ్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్త పడాల్సిన ఇంకొక విషయం చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. సోప్స్ లిరిల్ 3. ఓకే, ఇప్పుడు ఈ బటన్ కూడా డిసేబుల్లో ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. మాడిఫై లిరిల్ రిమూవ్ అన్న వెంటనే ఈ బటన్ ఇప్పుడు మాడిఫై యాక్టివేట్ అయింది. ఇప్పుడు దీనిలో ఏం లేవు. ఇప్పుడు మాడిఫై నొక్కితే ఇది ఎనేబుల్ అయితే ఇప్పుడు దీనిలో ఏం చేయాలి, రైటా? కాబట్టి దానికి కూడా మీరు కంట్రోల్ పెట్టాలి. ఎప్పుడు B1 నొక్కితే అప్పుడు ఇఫ్ ఎస్ప్రో డాట్ గెట్ ఐటమ్ కౌంట్ ఆఫ్ అని ఓ మెథడ్ ఉంది లిస్ట్లో, చాయిస్లో. గెట్ ఐటమ్ కౌంట్ ఆఫ్ గ్రేటర్ దాన్ 0, అప్పుడు ఇవన్నీ చెయ్యి, లేకపోతే ఏం చెయ్యొద్దు. నువ్వు జాగ్రత్త గమనించి ఇప్పుడు పేస్. ఓకే, మాడిఫై డాబర్ రెడ్ రిమూవ్. ఇప్పుడు మాడిఫై అంటే ఇది రిమూవ్ అన్నప్పుడు దీన్ని మనం చేయాలి కదా, దాన్ని డిసేబుల్ చేయలేదా? ఓ, ఎస్ ప్రోని ఇంకా ఇది చేయలేదు. సో ఎస్ ప్రో డాటా సెట్ ఎనేబుల్డ్ ఫాల్స్. గ్రాండ్ టోటల్ అసలు అవసరం లేదు, సారీ, అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్. సెలెక్టెడ్ ప్రోడక్ట్ అని టైప్ చేయాల్సింది, నేను సెలెక్టెడ్ టోటల్ అని రాశాను. సే దిస్ ఈజ్ యువర్ ఎంటైర్ మార్కెట్ ప్రోగ్రామ్. ఇప్పుడు దీనిలో ఏది ఎనేబుల్లో ఉండాలి, ఏది డిసేబుల్లో ఉండాలి అని ఆలోచించి చేయడం మన బాధ్యత. ఏందో ఈ కోడ్ని బట్టి పడతాం కాదు. యూ నీడ్ టు థింక్ అండ్ డూ. అన్లెస్ యూ థింక్ ఇది ఎందుకు సార్ డిసేబుల్ చేసినారు అంటే అది ఎనేబుల్లో ఉంటే వాడు ఏదైనా నొక్కొచ్చు. వాడు నొక్కిన ప్రతిసారి ఇక్కడ యాడ్ అవుతూ వస్తాయి అనవసరమైన విషయాలన్నీ. అలా జరగకుండా మీరు హ్యాండిల్ చేయాలి. ఫా రిమూవ్, ఇక్కడ మైనస్ అయింది, ఇప్పుడు డిసేబుల్ అయింది. మాడిఫై, ఇది కూడా రిమూవ్. ఓకే, బాగానే ఉంది. వాడు ఇప్పుడు ఇక్కడ నొక్కి ఫర్దర్ మూవ్ అవ్వచ్చు, రైటా? మాడిఫై కాల్గేట్ రిమూవ్, మాడిఫై డాబర్ రెడ్ రిమూవ్. ఇక్కడ 0 వచ్చేసింది. ఇప్పుడు మాడిఫై ఇది ఎనేబుల్ అవ్వలా. ఇలా కంట్రోల్ చేయాలి ప్రోగ్రామ్ని. ఇదే పెద్ద కష్టమైన ప్రోగ్రామింగ్ కాదు, ఆలోచించి చేస్తే. ఖచ్చితంగా చూశారనుకోండి 16:47 అరగంట ప్రోగ్రామ్ 6 రోజుల నుంచి చేస్తున్నారు. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. కానీ ఎవరైతే చెయ్యడం మొదలుపెట్టి ఎర్రర్లు వస్తుంటే రెక్టిఫై చేసి ఆలోచించి అట్లా కాదు ఇట్లా, ఇట్లా కాదు అట్లా, ఫ్రెండ్స్తో మాట్లాడి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారో వాళ్ళు కరెక్ట్. ఎవరైతే మాకెందుకులే అసలు ఈ ప్రోగ్రామ్ ఎవడు అడుగుతాడు ఇట్లాంటివన్నీ లైఫ్లో, కాలేజీలో మనకు డిగ్రీ కంప్లీట్ అయిపోతే చాలు, ఇవన్నీ ఎవరికి కావాలి అని అనుకునే వాళ్ళకి అవసరం లేదు, లివ్ ఇట్, రైట్? సో ½ అన్ అవర్ ప్రోగ్రామ్
ఖచ్చితంగా మీరు 6 రోజుల నుంచి 5 రోజుల నుంచి చేస్తూ ఉంటారు. చేస్తున్న వాళ్ళందరూ కూడా నేను కామెంట్ చేయట్లా 6 రోజుల నుంచి నువ్వు చేస్తున్నావా అని. నేను మీతో మాట్లాడుతూ చేశాను కాబట్టి అరగంట. మీతో మాట్లాడకుండా చేస్తే రేపు 12 నిమిషాలు 13 నిమిషాలు కంప్లీట్ చేస్తా ప్రోగ్రామింగ్. ప్రోగ్రామ్ కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆలోచించడం ఇంపార్టెంట్. అలా ఆలోచించి కరెక్ట్గా చెయ్యడం అలవాటు లేకనే గ్రాడ్యుయేషన్లు కంప్లీట్ అయిన వెంటనే ఉద్యోగాలు రావు. ఏ అని అంటే వాడు క్వశ్చన్ అడుగుతాడు, ఇప్పుడు ఏం చేస్తావని. అప్పుడు మీరు సిగ్గుపడతారు. ఎందుకంటే స్టేజ్ ఎక్కి మాట్లాడేది అలవాట్లేదు. స్టేజ్ ఎక్కితే మీకు సిగ్గు వస్తుంది, అక్కడ కూర్చుంటే మీకు సిగ్గు పోతుంది. అక్కడ కూర్చొని సిగ్గు లేకుండా మాట్లాడేందుకు అలవాటు పడిపోయినారు. స్టేజ్ ఎక్కితే సిగ్గు వస్తుంది కాబట్టి ఏం మాట్లాడరు. మళ్ళీ ఓకే, వాట్సాప్లో స్టేటస్ పెట్టేందుకు మీకు యాటిట్యూడ్స్, ఈగోస్, ఈ ఇంగ్లీష్ పదాలన్నీ బాగా అలవాటు అయిపోయినాయి కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది ఇది లైఫ్. డిగ్రీ అయితే ఉద్యోగాలు రావు అని ఎవరు అనొద్దు ప్లీజ్. ఓకే, డిగ్రీ సక్రమంగా చేస్తే ఉద్యోగాలు వస్తాయి. అసలు డిగ్రీ సక్రమంగా చేస్తే ఉద్యోగాలు అవసరం లేదు. నువ్వో ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి నీ మైండ్ని వాడుకొని ఎదగొచ్చు. రైటా? అర్థమైందా? వెరీ గుడ్.